పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో సామూహిక సన్నాహక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో 1000కి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ను ఆగస్టు మొదటి వారంలో అందించాలని కోరారు. 20 నెలలు గడిచినా పెన్షన్ పెంపు హామీ నెరవేర్చకపోవడం మోసమని, ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వటం లేదని విమర్శించారు. కొత్త పెన్షన్ దరఖాస్తులు 5-6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ పెంపు కోసం ఆగస్టు 13న హైదరాబాద్లో పెన్షన్దారులతో మహాగర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 6,000 పెంచి ఇవ్వాల్సిందే. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు చేయుత పరిధిలో ఇస్తామన్న పెన్షన్ 4,000 ఆగస్టు మొదటి వారం ఇవ్వాల్సిందే. అలా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాజీనామా చేసి ఇంటికి పోవాల్సిందే. పెన్షన్ పెంచి ఇస్తామన్న మాట ఇప్పటికైనా నిలబెట్టుకుంటావో లేదా ఇంకా మోసం చేస్తామని చెప్పి ప్రభుత్వానికే ఎసరు పెట్టుకుంటావో తేల్చుకోవాల్సిన సమయం, సందర్భం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండబడే మంత్రులందరికీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని గుర్తు చేస్తున్నాను నేను.